సుధీర్ టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ పెళ్లిలు చేస్తున్నాడు మన ఆది. లాస్ట్ టైం సుధీర్ కి చేసాడు, మరి ఈ రోజు ఎవరికి పెళ్లి కాబోతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైసింగ్ రాజు. కొంచెం మంచి ఊపున్న సాంగ్ ఏంటి అయ్యా. గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం. ఏమండి దాన్ని కూడా లేపలేకపోతున్నారా? నీలాంటి దాన్ని చేసుకుంటే ఈ కర్ర లేపలేము ఏంటో. ఏమండి ఎందుకండి అంత కోపం? నేను అందంగా లేనా? కుక్క అందంగా ఉందని కాపురం చేస్తామా? కాపలాగానే ఉంచుతాం. మీరు అలాగంటారు కానీ బయట మన జోడీ బాగుంది అంటున్నారు తెలిసిన. జాడీలో పచ్చళ్ళు అమ్ముకునే దానిలాగా ఉంటుంది, దీనికి నేను జోడీ ఏంటండి? సీతారాముల్లాగా మనం ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకుందామండి. మీ అయ్యను ప్రతి సంవత్సరం కట్నం ఇవ్వమని అలాగే చేసుకుందాం. అదేంటి కట్నం కింద 10 లక్షలు ఇచ్చాడు కదా? వాడిచ్చిన 10 లక్షల పెళ్ళైన 10వ రోజే 10 షాపులు తిరిగినప్పుడే అయిపోయింది. మీకు కారు కూడా పెట్టాడు కట్నం కింద కారు. ఆ కారు 3 లక్షలండి, దాన్ని బాగు చేయించడానికి 4 లక్షలైంది. ఏమో ఆ డబ్బులకు రష్మి కారు వచ్చేది. ఏంటి రష్మి గారు 7 లక్షలేనా? పైన పెయింటింగ్ వేయటం వల్ల 25 లక్షల్లా కనపడిద్ది కానీ 7. అయినా ఇది చూడండి, పెళ్ళి అయితే ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సరదాలు ఉంటాయిగా బయటికి తీసుకెళ్లాలని. దీన్ని సినిమాకి తీసుకెళ్తే అమ్మగారు వచ్చారు ఆవిడ గారు రాలేదా అని అడుగుతున్నారు. పెళ్లికి తీసుకెళ్తే పని మనిషితో వచ్చారు పెళ్ళాం పైకి వెళ్ళిందా అని అడుగుతున్నారు. ఈ అమ్మ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక హెల్మెట్లో పెట్టుకుని ఇంటికి వస్తున్నా. ఇంకా డీప్ ఏంటి చెప్పమంటారండి? మాకు పెళ్లి చేసిన పొంతులు కూడా నమ్మట్లేదు నా పెళ్ళాం అంటే. ఎందుకండి నాపై పడి అలాగే ఏడుస్తారు మీరు? మీ నాన్న నా మీద పడి ఏడిస్తేనే నిన్ను చేసుకున్నా, మరి నేను ఎవరి మీద పడి ఆడవాలి? ఇంతకీ అదేది మన పుత్రిక లోపల ఉందండి. ఏమే లోపల ఏం చేస్తున్నావు? బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను నాన్న. బ్యూటీ పార్లర్కి వెళ్ళేదే రెడీ అవ్వడానికి, ఇది బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి గంట నుంచి రెడీ అవుతుంది. తొందర బయటికి రా నువ్వు. అమ్మా గజం ఏం చేస్తున్నావు లోపల? బ్యూటీ పార్లర్ కోసం తయారవుతున్నాను నాన్న. కోటీలో పక్కన పడేసిన బట్టల మూటలాగుంటావు, నీకు బ్యూటీ అవసరమా? నాన్న ఈ డ్రెస్ ఎలా ఉంది నాన్న? ఆహా, ఒంగోలు గిత్తనం ఒంగోలు చూసినట్టుంది. అదేంటండి అలాగంటారు? అమ్మాయి అచ్చం ఆ డ్రెస్ లో అమలాపాలు లాగా ఉందో తెలిసిన. డైరీ పాలు ఇచ్చే గేదెలాగా ఉంటది, అది అమలాపాలేంటే? అంటే నువ్వు అమలాపాలకు అమ్మని చెప్పి బయట తిరుగుదామనే? ఏమండి అమ్మాయి బట్టలన్నీ పొట్టి అయిపోయినాయి, ఓ 10 డ్రెస్సులు కుట్టించండి. లాస్ట్ ఇయర్ డ్రెస్ కుట్టమన్నాడే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు, ఎడిపోయాడు అర్థం కావట్లే. ఆ పెళ్ళిళ్ళకి తద్దినాలకి టెంట్లు ఆడతారు కదా, అవి తెచ్చి కుట్టించు. నాకు చాలా ఆకలిగా ఉంది నాన్న. దాన్ని కోసుకొని కొరమైన పులుసు వండుకో, నన్ను కోసుకొని కొత్తిమీర చారు వండుకో. అమ్మ నిన్ను మేపే బదులు గేదెను మేపుంటే 10 లీటర్ల పాలు ఇచ్చేది, మాకు పాల కేంద్రం నుంచి డబ్బులు వచ్చేయి. మన పక్కింట్లోకి కొత్తగా ఎవరో అద్దెకి దిగారండి. మీకు ఇంట్లో ఉన్న మొగుడేమో ఇసిరేసిన ఇస్తరాకు, పక్కింటి మొగుడు పుల్లారెడ్డి స్వీటు. ఎప్పుడు వాడి మీద లుక్కేద్దామా, ఎప్పుడు వాడితో చెక్కేద్దామా, ఎప్పుడు మాకు బొక్కేద్దామా, చంపుతా. లోపల సుబ్బారావు గారు ఏండే ఒకళ్ళే ఖాళీ కూర్చుని ఏం చేస్తున్నారు? నువ్వు వస్తే ఇద్దరం కలిసి చెక్క భజన చేద్దామని. ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్ అవుతారు? ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఫ్రస్ట్రేషన్కి వెళ్ళక బస్ స్టేషన్కి వెళ్తారండి. ఎవడీడు మనలో మనమాట రాత్రి అంతా లైట్ ఆర్పలేదేంటండి? నా పెళ్ళి అయిన కాడి నుంచి ఆ లైటు ఆర్పడు, నన్ను ఆర్పడు. ఎందుకు వచ్చావు ఈ టైం నువ్వు ఇక్కడికి? కాఫీ తెచ్చానండి. ఏది ఈ కాఫీ అంటే? ఇది పానకం ఉన్నట్టుంది కాఫీ. అది పంచదార లేదండి, బెల్లం వేసానండి. బెల్లం లేకపోతే బ్లీచింగ్ పౌడర్ వేస్తావా? బోరు కొడుతుంది నాన్న. నీకు బోరు కొట్టినప్పుడు బోనీ కపూర్ని సైట్ కొట్టుకోవడానికి సల్మాన్ ఖాన్ నేను ఎక్కడి నుంచి తెచ్చేదే? దాని ఉద్దేశం అది కాదండి. వెంకట్రావు గారికి ఒక ఆడపిల్ల మగ పిల్ల కదా, ఇద్దరు ఆడుకుంటున్నారు, తమ్ముడు కావాలంటుందండి. ఎదురింటి వెంకట్రావు గోపిక ఉందేమో, నాకు లేదు. ఆవిడేదో అడుగుతుంది, ఆ సంగతి ఎంతో చూడకూడదు. నీకు చనివిస్తే పిల్లల్ని ఇచ్చి పేరు కూడా పెట్టేలాగా ఉన్నావు నువ్వు. బావా నువ్వు అవతలకి. ఏమే ఇంకా లోపల ఫస్ట్ కూతురు ఉందండి, ముడతల సుందర ఒకటి ఉంది.
దాన్ని సుధీర్కి ఇచ్చి పెళ్లి చేశా. పెళ్లికి ఒప్పుకోవా? ఒప్పుకోను. ఏమే కానీ అని ఏంటి? సుధీర్ ఒప్పుకోవా? నేను ఒప్పుకోను. నిజంగా ఒప్పుకోవా? నిజంగానే ఒప్పుకోను. పెళ్లి చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా. చేసుకుంటావా? అమ్మ, నేను చేయలేదన్నా వాడు నమ్మడే తల్లి. నా కల్లుడు దొరికేశాడు. ఈ రెండో బండ కూతురుని ఎవరికి ఇయ్యాలని చూస్తుంటే ఎవరో దొరకట్లే. ఎవరైనా ఎర్రిపాప దొరికితే బాగుండు. సుబ్బారావు, ఎర్రిపాప దొరుకుతాడు అనుకుంటే కొండ ఎర్రిపాప దొరికాడు. నువ్వు అసలు మనిషివే నువ్వు? అబ్బే లేదు, దున్నపోతుండ్రా. మంచి గేదెను ఉంటే చూడు, ఏదైనా చేద్దాం. నీకు అప్పిచ్చిన రోజు తెలుసా నీకు? ఇచ్చినోడే నీకే గుర్తులేదు, తీసుకున్నాడు నాకేం గుర్తుంటది? అయినా గుర్తు పెట్టుకోవడానికి అదేమన్నా వాళ్ళ కప్ప అప్పు. నువ్వేం చేస్తావు తెలియదు. ఈ రోజు నా అప్పు నాకు కావాలి. నాకు ఐశ్వర్య రాయ్ కావాలి. ఎవడిస్తాడు? నీ దగ్గర ఎలా అప్పు చేయాలి నాకు తెలుసు. అప్పు ఇవ్వబోతే నీ పెళ్ళాన్ని తీసుకెళ్తా. ఏమండి వెళ్ళమంటారా? ఎందుకు, నేనే దిగబెడతా పద. నీ పెళ్ళాన్ని కాదు, నీ కూతురిని తీసుకెళ్తా. నీకు దండం పెడతా, పని చేయడానికి దండం పెడతా. అమ్మాయి వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా? ఏంట్రా ఎంత ఉంది? నీ అప్పు ఎంత ఉంది? ఎంత ఉంటది? అది కూడా అంతే ఉంది, తీసుకెళ్ళు. ఒరే, దీన్ని పెళ్లి చేసుకుంటే నీకు ఇచ్చే అప్పు కంటే నీ ఎక్కువ అప్పు చేయాలరా? ఏంటి ఇప్పుడు చేసుకోవా? నేను చేసుకోను. చేసుకోవా? చేసుకోను. మా ఇంటికో ఆచారం ఉంది. ఏంటది? అమ్మాయి కానివ్వు. గెటప్ చేసి వచ్చిన అది కూతుర్ని సెటప్ చేశాడు. టెంపర్ లారీ స్కూటర్ గుద్దేశాడు. అయ్యా. నా పుష్పాన్ని నలిపేశాడు. నా జాతరలో ఉన్నాను. ఇన్స్పెక్టర్. ఏంటి ఇన్స్పెక్టరా? ఎస్. హ్యాండ్స్ అప్. హ్యాట్స్ అప్ కాదురా, హ్యాండ్స్ అప్ రా. పాపం కొత్త ఆర్టిస్ట్ అండి, పాపం తెలీదు. నమస్తే సార్. హ్యాండ్స్ అప్. మర్యాదగా తాలి కట్టు, లేకపోతే ఇన్ని చంపేస్తా. ఇటు చంపేసేలా ఉన్నాడు. దాని చేసుకుని నేను చచ్చిపోతారు రే. కట్టు కట్టు. నాకు రెండో అల్లుడు కూడా దొరికేశాడండి. ఇంకో విషయం ఏంటంటే నాకు మూడో కూతురు కూడా ఉంది. దాన్ని రాంప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేస్తా. ముగ్గురు నా ఇంట్లో పడి ఉంటారు. మొత్తం స్కిట్లన్నీ మాయే. స్కిట్ అయితే సూపర్ గా అదిరింది అని నేను అనుకుంటున్నాను. మరి మా జడ్జి ఏమనుకుంటున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. కిట్ అదిరిందో లేదో కానీ సీనుకి అదిరింది. అసలు రాజు మీద ఎంత రాసినా వస్తూనే ఉన్నాయి అది డైలాగులు. ఇప్పటికి ఒక 7-8 చేసేసి ఉంటారు కదా. మీ కూతురు, ముగ్గురు కూతుర్లు ఇంట్లో పెట్టుకొని ముగ్గురు అల్లుళ్ళు చేసేసుకొని స్కిట్ చేసేస్తారా? నైస్. నాగబాబు సార్. బాగుంది. థ్యాంక్ యూ సార్. బాగా మెయింటైన్ చేశారు. థ్యాంక్ యూ సార్. సీను స్పెషల్ అట్రాక్షన్. గుడ్. గివ్ ఇట్ అప్.